హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమిద్దాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత ఆవునూరు మధు పిలుపు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్లను ఈ రోజు టేకులపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాదు పిలుపునిచ్చింది. ఈ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటంటే, అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 సమస్యల్ని ప్రజలకు ఉండేటువంటి వాటిని పరిష్కరిస్తాను, వాటిలో 6ని గ్యారంటీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ 6 గ్యారంటీలో నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ, నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి పగల్బలాలు పలికాడు. ఆ తర్వాత రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలు 2 లక్షల రూపాయలని రద్దు చేస్తాను, పంట రుణాలు అనేటువంటి చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లాగే రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వృద్ధులైనటువంటి వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాననేటువంటి చెప్పి కూడా ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇట్లా మహిళలకు సంబంధించినటువంటి, విద్యార్థులకు సంబంధించినటువంటిది అనేక వాగ్దానాలు చేయటం అనేటువంటిది జరిగింది. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అది అట్లుంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, వాళ్ళ వేతనాలు పెంచుతాను అనేటువంటి చెప్పాడు. అలాగే ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని కూడా పరిష్కరిస్తానని చెప్పి ప్రకటించాడు. ఇట్లా 420 గ్యారంటీలలో 6 గ్యారంటీలలో ఏ ఒక్కదాన్ని కూడా ఈ రోజు వరకు అమలు చేయనటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక స్థితిలో మనం ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డాం. 6 గ్యారంటీలతో పాటు ఇక మనం అడగనటువంటిది మేధావుల సమావేశం నిర్వహించి మేధావులకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏదో గ్యారంటీ కూడా నేను ఇస్తున్నాను, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను ఈ రాష్ట్రంలో అనేటువంటిది చెప్పాడు. అట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఈ 7 గ్యారంటీలను అమలు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం సాటేసి వాటి అమలు చేయకుండా ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్యలో ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఒక స్థితి. ఏమాయే రేవంత్ రెడ్డి నీ పగలుబలాలు, ఎటిబాయే నీ వాగ్దానాలు, ప్రజల్ని గత కేసీఆర్ ప్రభుత్వం మోసపుచ్చినట్టే ఈరోజు నువ్వు కూడా ప్రజల్ని మోసపుచ్చుతున్నావు. ఈ స్థితిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ డిమాండ్లను అమలు చేయమని చెప్పి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళన ఇంతటితో ఆగదు, దశల వారి ఉద్యమాన్ని చేపడతాం. నీ మెడలు వంచి నువ్విచ్చిన 7 గ్యారంటీలు అమలు చేసేంత వరకు పోరాడతాం, పోరాడి తీరుతాం, నీ అంతు తేరుస్తామని చెప్పి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా హెచ్చరిస్తున్నాం. 6 డిమాండ్ అమలు చేస్తావా? కేసీఆర్కి పట్టిన గతి నువ్వు పట్టించుకుంటావా? ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 20 తారీఖున జరిగేటువంటి ఒక బహిరంగ సభకి ప్రజానీకమంతా కదిలి రావాల్సిందిగా టేకులపల్లి మండలంలో జరుగుతున్నటువంటి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను, ఈ నెల 20న చలో హైదరాబాద్ ను, ఈ నెల 20న చలో హైదరాబాద్ ను అమలు చేయాలి. 6 గ్యారెంటీలను అమలు చేయాలి. 6 గ్యారెంటీలను అమలు చేయాలి.